అంత దారుణంగా అంటే శుభ్రత విషయంలో కావచ్చు, అక్కడ జరుగుతున్న టోకన్లకు సంబంధించిన ఇచ్చే కావచ్చు, రద్దీకి సంబంధించింది కావచ్చు, నాణ్యతకు సంబంధించి కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి. తిరుమల ఎంత అపవిత్రమైంది, లేకపోతే తిరుమలలో సౌకర్యాలకు సంబంధించి, దోపిడీకి సంబంధించి వేలంపాట పాడుకున్నట్టు 500 5,000 చెయ్యి, 5,000 వై 5,000 8,000 చెయ్యి అంటూ ఒక వేలంపాట ధోరణితో చూసుకున్న వీడియోలకు సంబంధించి అక్కడ ఈవో ప్రవర్తించి లుంగి కట్టుకొని ఒక టీ షర్ట్ వేసుకొని చెక్కులు తీసుకునే విధానము ఇంకా మీరు చెప్పక్కర్లేదు. వారి యొక్క ఇష్టానికి ప్రవర్తించిన తీరుకు ఉదాహరణగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 11. ఆ విషయాన్ని ఒక్కొక్క అంశాన్ని అంటే మేము ఎలాగైతే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని క్లియర్ చేసుకుంటూ వస్తున్నామో దాన్ని కూడా టీటీడీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశాన్ని నిన్న మొదటి సమావేశంలోనే కీలకమైన నిర్ణయాలు 10 తీసుకోవడము, అవి కూడా అందరికీ ఎవరు ఏ నోట విన్నా ఆ 10 సంబంధించిన నిర్ణయాలు చాలా బాగున్నాయి. యునానిమస్ గా చెప్పారు. అన్ని నిర్ణయాలు బాగున్నాయి, కంటిన్యూ చేయండి. ఎందుకు ఇదంతా గుర్తు చేస్తున్నానంటే మనకు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని ప్రతి దశలోనూ మనల్ని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా పవిత్రతకు సంబంధించినది, కోట్లాది మంది నమ్మకాలకు సంబంధించినది, ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. అసలు రాజకీయాలు ఇందులో తీసుకొని ఇన్వాల్వ్ చేయాల్సిన విషయం కాదు. ఒక ధర్మాన్ని లేకపోతే ఒక నమ్మకాన్ని, దేవుళ్ళ మీద ఉన్న పవిత్రతను కాపాడాలనేది వాళ్ళు నమ్ముకున్న విశ్వాసాలని మనము భంగపరిస్తే అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కదా. దాన్ని వాళ్ళు వైలేట్ చేశారు వైసీపీ గవర్నమెంట్ అనేది. వాళ్ళు ఇష్టారీతిగా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి కేసు విషయం మనం ఒకసారి గమనిస్తే ఆయన రాత్రి ఎలాగా పీకి పక్కన పడేశారు. ఎందుకు పీకి పక్కన పడేశారు? అన్యమతస్తుల గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. యాజ్ ఏ చీఫ్ సెక్రటరీగా ఆల్ ద నైట్ ఆయన తీసి పక్కన పెట్టేశారు జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రీజన్. సో ఇలాంటివి చూసుకుంటూ వెళ్తే ఈ రోజు తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలలో అది కూడా ఒకటి. ఎక్కడ ఏ ధర్మం దగ్గర లేకపోతే ఏ సాంప్రదాయం దగ్గర ఉండాల్సిన వ్యక్తులు అక్కడే వారే ఉండాలి. అది బేసిక్ కామన్ సెన్స్ అంటారు. దాన్ని కూడా వైలేట్ చేసి ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది తప్పు అంతే, 100% తప్పు. ఆ నిర్ణయాన్ని తిరిగి రివోక్ చేస్తూ ఉంటే ఉండండి, ఏది వేరే చోట వేరే డిపార్ట్మెంట్లో ఉండండి, ఇక్కడైతే కుదరదు, లేదా విఆర్ఎస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. రెండే ఆప్షన్స్. సో ఎక్కడ టీటీడీకి సంబంధించిన విషయాల్లో, తిరుమల పవిత్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడదు కూటమి ప్రభుత్వం అనేది నిన్నటి పాలక మండలి సమావేశానికి ఒక చిన్న ఉదాహరణగా మేము గర్వపడుతున్నాము, ఆ విషయాన్ని ఆహ్వానిస్తున్నాం. నాకు ఒక సందేహం టెక్నికల్ గా వాళ్ళు ఏం చూపిస్తారంటే మేము హైందవ ధర్మానికి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళమే అని ఇప్పుడు ఈ రోజు నుంచి ప్లేట్లు మార్చేస్తారు. గబాలన మెడలో కండువాలు వస్తాయి, తిరునామాలు వచ్చేస్తాయి. చౌదరి గారికి బాగా తెలుసు నాకన్నా, ఆయన అక్కడే ఉంటారు కాబట్టి. జోసెఫ్ కాస్త జంగమదేవరు అవుతాడు, స్టాలిన్ కాస్త అంటే ఆ పేర్లు ఉన్న వాళ్ళు వెంబడే శంకరయ్య అయిపోతాడు. ఇలాంటి ప్రమాదం ఉంది అక్కడ. ఉంది కానీ ఈసారి అలాంటి కుదరదు. డే 1 నుంచే డెసిషన్స్ ఫర్మ్ గా తీసుకున్న డెసిషన్స్ ఏంటంటే అక్కడ ఎలాంటి ఎక్స్క్యూజెస్ ఈసారి ఉండవు. మీరు ఎంత చేసినా కూడా వాళ్ళను ఖచ్చితమైన మానిటరింగ్ ఉంటుంది. మానిటరింగ్ తో పాటు ఒకవేళ అలాంటి మళ్ళీ చర్యలు ఎవరు అంటే ఆ అధికారులతో కుమ్మక్కయ్యి లేకపోతే గిబ్బులు ఏదైనా ఇచ్చి అలాంటి పనులు చేసినా వాళ్ళు కూడా పోతారు. కరెక్ట్ గా చెప్తున్నాను, వాళ్ళు కూడా పోతారు. ఇందులో అనుమానం ఏం లేదు. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీ కానీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వం. రెండోది, మీరు ఏదైతే వివేకానంద గారి మర్డర్ కేసుకు సంబంధించినది ఉందో, అంటే ఆ కేసు గురించి మనం ఎంత మాట్లాడినా ఏదో ఒక కొత్త అంశము ప్రతిసారి ఏదో ఒకటి తేలుతూనే వస్తూనే ఉంటుంది. దాని వెనకాల సూత్రధారులు పాత్రధారులు ఎంత ప్లాన్డ్ గా చేశారు. ఆయనకు సంబంధించిన ఇంటి కుక్కను ఒక నెల కిందట చంపడానికి ముందు అంటే ఇంత ప్రీ ప్లాన్డ్ గా ఒక ఎస్పీ స్థాయి అధికారిని బెదిరించడము, సిబిఐ స్థాయి అధికారిని డ్రైవర్ను ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ కథ చూస్తామంటూ తిరిగి వెళ్ళిపోలే చెయ్యడము. సో ఒక ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ గా ఆ క్రైమ్ మొత్తాన్ని సీన్ చేస్తే అది మొదటి రోజే నారాసుర రక్త చరిత్ర అంటూ రాసిన విధానము, అంటే వీళ్ళు చేసేసి పక్కన వాళ్ళ మీద వేసి లోకమంతా నమ్మేటట్టు ఒక మీడియా ఉంది కాబట్టి అని తీరా చూస్తే ఒక 6-8 నెలల్లో వెల్లువలా వస్తున్న నిజాలు బయటకు వస్తుంటే అందరం ఆశ్చర్యపోయాము. నిజమేనేమో, ఇంత భయంకరంగా జరిగిందా, ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ గా చేశారా ఆయనని. సో నిన్న అరెస్ట్ సంబంధించినది లేకపోతే బెయిల్ కి సంబంధించినది ఏదైనా సరే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు తీసుకున్న నిర్ణయాలకు ఆధారాలు సిబిఐ పక్కాగా దాని వెనకాల సునీత గారు కూడా చాలా పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆ కోర్టు అంశాలకు నేను వెళ్ళకోకుండా ఈ కేసునైతే ఒక నిష్పక్షపాత ధోరణితో అండ్ పారదర్శకంగా, ముఖ్యంగా పారదర్శకంగా జరుగుతుంది అనేది మేము భావిస్తున్నాము. వారికి తప్పకుండా ఈ కేసు యొక్క
వెనకాల ఉన్న వ్యక్తులు ఎవరైతే చేయించారో చేశారో వారి అందరినీ కూడా ఖచ్చితంగా బిహైండ్ ద బార్స్ పంపించాల్సిందే. వారికి న్యాయస్థానంలో ఖచ్చితమైన శిక్షలు పడతాయి. మనతో పాటు జగదీష్ గారు పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ న్యాయవాది. సో నాకు సాంకేతికంగా న్యాయపరంగా కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. తిరుమలలో మీరు హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తా ఉన్నారు, లేదా శాఖాపరంగా ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఏ సోషల్ వెల్ఫేర్ జనరల్గా ఆ సెక్షన్స్కి చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళని అటు షిఫ్ట్ చేస్తాం. ధర్మం మీద నమ్మకం లేకుండా, వెంకన్న మీద నమ్మకం లేకుండా అక్కడ వచ్చి అరాచకం చేస్తే సహించేది లేదు. నిజంగా చైర్మన్ బిఆర్ నాయుడు గారు